సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. రైల్వే కోడూరు మ్యాజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన రాజంపేట సబ్ జైలుకు తీసుకెళ్లారు. గత రాత్రి 9:30 నుంచి ఇవాళ ఉదయం 5:30 వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. పోలీసుల తరపు న్యాయవాదులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. దీంతో మార్చి 13 వరకు పోసానికి మ్యాజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. అసభ్య పదజాలంతో నేతలను దూషించిన వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగు చూశాయి. పవన్ వ్యక్తిగత జీవితంపై పోసాని దారుణమైన వ్యాఖ్యలు చేశారంటూ రిపోర్టులో పేర్కొన్నారు. రాజకీయ నేతలు వారి కుటుంబాల్లోని మహిళలను పోసాని అసభ్య పదజాలంతో దూషించారని వెల్లడించారు. పోసాని తన వ్యాఖ్యలతో ఉద్రిక్తతలు సృష్టించేందుకు యత్నించారని, విచారణకు సహకరించలేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నటుడు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు మ్యాజిస్ట్రేట్. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయచంద్రిక పోసాని కృష్ణమురళికి సంబంధించి నిన్న అదే రాత్రి ఓలువారిపల్లె పిఎస్ నుంచి రైల్వే కోర్టుకు తరలించడం జరిగింది. రైల్వే కోర్టు జడ్జి ఈ రోజు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఈ రోజు ఉదయం అంటే రాత్రి నుంచి 9:30 నుంచి ఉదయం 5:30 వరకు వాదనలు జరిగాయి. వైసీపీ తరపున న్యాయవాదులు అందరూ కూడా వచ్చారు. సుమారు 24 మంది న్యాయవాదులు రావడం జరిగింది. పోలీసుల తరపున 2 న్యాయవాదులు ఉండేవారు. వాళ్ళు 24 మంది న్యాయవాదులు వచ్చారు. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి, పక్క హైకోర్టు సీనియర్ న్యాయవాది పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఇతని తరపున వాదించడం జరిగింది. మొత్తం ఎందుకంటే అతను ఫాల్స్ కేసు అని చెప్పగా ఇక్కడ విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. అంటే పవన్ టార్గెట్ చేసి, పవన్ కుటుంబాన్ని టార్గెట్ చేసి మొత్తం విత్ ఎవిడెన్స్ తో పెట్టడం జరిగింది. ఆడియో వీడియోస్ సహా మొత్తం పోలీసులు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతని నుంచి తీసుకున్న ఎవిడెన్సే కాకుండా పోలీసులు కూడా మొత్తం ఆ రోజు అతను బూతులు అయితే తిట్టాడు, నోరు పారేసుకుని ఇష్టానుసారంగా అనరాని భాష అయితే వాడరాని భాష వాడాడు. సో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులని మొత్తం అందరినీ ప్లస్ చంద్రబాబుని, లోకేష్ని అందరినీ మొత్తం వాడరాని భాష అన్ని కూడా అన్ని ఎవిడెన్స్తో పోలీసులు, ఓలువారిపల్లి పోలీసులు, అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ పోలీసులు మొత్తం తెచ్చి అంటే మెజిస్ట్రేట్ రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ ముందు కూడా ఎదుట పెట్టారు. అక్కడ కూడా ఇతను విచారణకు నిన్న మొత్తం ఓలువారిపల్లె పిఎస్లో 9 గంటలు విచారణ సాగింది. రాత్రి 9 వరకు 12 నుంచి హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 వరకు విచారణ సాగింది. ఈ విచారణలో కూడా హేళనగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమక్షంలో జరిగింది. ఎస్పీని కూడా ఈ వత్త మీరు ఎందుకు సహకరించిన వాళ్ళు విచారణకి అని చెప్తే ఈ ఎవిడెన్స్ చూడండి, ఒకసారి మీరు తిట్టిన బూతులు చూడండి అంటే లవ్ యూ రాజా అని హేళనగా సినిమా డైలాగులు వాడుతూ ఐ లవ్ యూ రాజా అనడము ఇవి మాత్రమే వాడారు తప్ప అతను పూర్తి స్థాయిలో సహకరించలేదు. అలాగే జడ్జి ముందు కూడా మెజిస్ట్రేట్ ఎదుటి కూడా మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నలకు కూడా మీరంతా ఎవిడెన్స్ ఉన్నాయంటే ముందు పవన్ కళ్యాణ్ నన్ను తిట్టడం జరిగింది, నా కుటుంబ సభ్యులను తిట్టడం జరిగింది, ఆ తర్వాతనే నేను తిట్టా అని చెప్తా అట్టయితే వాళ్ళు ఎవిడెన్స్ పెట్టారు పోలీసులు. మీ పవన్ కళ్యాణ్ గారు తిట్టి మీరు ఎవిడెన్స్ ఉన్నాయంటే అక్కడ కూడా మెజిస్ట్రేట్ ఎదుటి కూడా లవ్ యూ రాజా అనడము అనేది మొత్తం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి మాటలతో టైం పాస్ చేశాడు తప్ప అతనికి టోటల్గా అయితే ఇంకా రిమాండ్ చూపించడం జరిగింది. ఆయన తరపున ఎవరైతే వాదించారో సుధాకర్ రెడ్డి, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి, ఇదంతా ఫాల్స్ కేసు, అన్ని రకరకాల సెక్షన్స్ యాడ్ చేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు పోలీసులు, వాలంటీర్లు పెట్టారు. ఇవన్నీ కూడా వాదించడం జరిగింది. అయితే ఆయన ఎంత వాదించినప్పటికీ మొత్తం విత్ ఎవిడెన్స్తో పోలీసులు పెట్టారు కాబట్టి ఆ రోజు ఏమైతే బూతులు మాట్లాడాడో మొత్తం పోసాని మాట్లాడిన బూతులు అన్ని కూడా ఎవిడెన్స్తో పెట్టాడు కాబట్టి రిమాండ్ 14 రోజులు విధించడం జరిగింది. ఈ 14 రోజులు అంటే రేపు వచ్చే నెల 13 వరకు విధించారు. సో ఆ రిమాండ్ అయిపోగానే రాజంపేట ముందు కడప సెంట్రల్ జైలు అనుకున్నారు, ఆ తర్వాత మార్చి రాజంపేట సబ్ జైలు తరలించడం జరిగింది. ఈరోజు మొత్తం రాత్రంతా కూడా వాదనలు జరిగినా కూడా
అదే వాళ్ళు ఈ ఒక పక్క ఎవిడెన్స్ ఉన్నా కూడా వ్యతిరేకంగా వాదనలు జరిగాయి. ఒకేసారి 24 మంది ఓసీ తరపున న్యాయవాదులు వచ్చారు. ఏదేమైనా కూడా ఓవరాల్గా తీసుకుంటే కనుక ఈ ఎపిసోడ్ మొత్తం అంతా కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన సినిమా డైలాగులతో కొన్నాడు తప్ప లవ్ యూ రాజా అనడము జడ్జి ముందర కూడా ఎస్పీ ముందర కూడా విచారణలో ఓవరాల్గా అయితే కనుక రిమాండ్ వెళ్ళారు. రాజంపేట సబ్ జైలుకు ఈ రోజు ఉదయం తరలించడం జరిగింది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్. 111 ఈ కేసుకు అప్లై కాదు అని స్పష్టంగా చెప్పాడు. అబ్సీనిటీ గురించి సెక్షన్ 67 ఐటీ యాక్ట్ అది కూడా అప్లై కాదన్నారు. కానీ వర్గ వైషమ్యాలు క్రియేట్ చేసే 2 సెక్షన్లు ఉన్నాయి కాబట్టి అది ఆ సెక్షన్ దీనికి అనువర్తిస్తాయని నిర్ధారించాను కాబట్టి రిమాండ్ పంపిస్తున్నాను అని చెప్పారు. 111 ఉంటే చాలా ఇబ్బంది పడి ఉండేవాడు ఆయన. సో అది కోర్టు వారు దయచేసి మా వాదన పరిగణలో తీసుకొని అది కుదరవని చెప్పారు కాబట్టి వేర్ హ్యాపీ. ఒకసారి మీరు 111 తీసేసిన తర్వాత ఐటీ యాక్ట్ లేదని తర్వాత ఇది దీనికి అనువర్తించడం అని చెప్పిన తర్వాత కూడా కొరవ సెక్షన్లో 5 ఏళ్ళు లోపల పనిష్మెంట్ ఉన్నా కూడా 5 ఏళ్ళు ఉండినా కూడా అన్వేష్ కుమార్ ఫాలో కావాలని మా వాదన. సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది. అట్ట ఫాలో కాకపోతే ఏ కోర్టునైనా కంటెంప్ట్ కింద మేము బుక్ చేస్తామని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఆ విధంగా కూడా మేము ఆలోచిస్తున్నాం. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం ఇది చేయకపోయినా వారు మాకున్న న్యాయ పరిధిలో మేము ప్రతి ఒక్క యాంగిల్లో మేము ముందుకు పోతాం. హుస్సాన్ గారి మీద ఒక 16 సెక్షన్లు ఎవరు తెలియకుండా 16 అఫెన్సెస్ పెట్టున్నారు. సుమారుగా 16. అది ఎవరికి కూడా తెలియదు, ఎక్కడ జరిగిందో తెలియదు.